నమస్కారం ప్రేమ్ గారు. మీకు, మీ కుటుంబానికి ఈ అరుణాచలం యాత్ర ఎలా అనిపించింది? నమస్తే అండి. అంటే ఈ మేము కాంబో కొన్న తర్వాత మాకు ఫోన్ రాంగానే చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యామనమాట. సార్ మీకిలా వచ్చింది. నేను శ్రీశైలం దర్శనం చేసుకొనొస్తున్నాను. ఆ తర్వాత వెంటనే అరుణాచలం దర్శనం అనంగానే నాకు ఎక్సైట్‌మెంట్ వచ్చింది. వాళ్ళంతా ఇంకా ఆధార్ కార్డ్స్ పెట్టడం అదంతా అయిపోయింది. కార్ రెడీ చేసుకొని మేము బయలుదేరుతుండగా అది బ్రేక్ డౌన్ అయిపోయింది. శివయ్య టెస్ట్ చేయడం మొదలెట్టాడని అక్కడే అర్థమైపోయింది. కానీ వీళ్ళు శివయ్య టెస్ట్ చేసిన చివరికి మిమ్మల్ని తీసుకెళ్తాం మేమని చెప్పి ఇంకో కారు పంపించి మరి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కావాల్సిన హాస్పిటాలిటీ మొత్తం చూసుకొని, కావాల్సిన ఫుడ్ పెట్టి ఇంకా అడుగుతా ఉంటారన్నమాట. ఇంకేం కావాలా? ఇంకేం కావాలని. ఏం పర్లేదని చెప్పి, అవసరం లేదని చెప్పినా, ఇంకా వాళ్ళు ప్రతి 1 అవర్‌కొకసారి ఇంకా ఏం కావాలా? బయటికేమైనా వెళ్తారా? ఏమైనా మీరు ప్లేసెస్ ఏమైనా తిరుగుతారా? అని అడిగేసి, ఇంకా లాస్ట్‌కి అది ప్రస్తుతానికి ఇంకా అభిషేకం చేసుకున్న తర్వాత చూసుకొని, ఆ పూజ అయిపోయిందా వద్దాం అనుకోని ఇంగొచ్చాము. అభిషేకం చాలా బాగా జరిగిందసల. ఇంకా వీఐపీ నార్మల్ పర్సన్ అని లేకపోయినా సరే, వీఐపీ దొరకటం అనేది చాలా అదృష్టం. అది కార్తీక మాసంలో ఇంకా పెద్ద అదృష్టం అన్నమాట. దాని తర్వాత అమ్మవారి అభిషేకం కూడా మేమున్నాం. అది కూడా వీఐపీదే. ఇంక ఈ తీసుకెళ్ళటం అని ఇంకా చెప్పినా మీరు నమ్మరు. వస్తేనే మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు నాకు తెలిసి. సో, అంతే. ఇంకంతకు మించి ఎక్కువ చెప్పలేను కూడా.